మనకి ఏలూరు జిల్లాలో పంచాయతీ వ్యవస్థలో వసూలు లేవు అనే కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. సెక్రటరీ లేకపోవడం వల్ల ఒక్కొక్కరికి రెండు పంచాయతీలు ఇవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నట్టుగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ పరిపాలనా విభాగానికి సంబంధించి ముందుగా మీరు అన్నది ఏంటంటే నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు అనేది. అది మనం డిస్ట్రిక్ట్ లెవెల్ యాజ్ ఏ హోల్గా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పంచాయతీరాజ్ కమిషనర్ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పక్కాగా ఆన్లైన్ సిస్టమ్ అనే దాన్ని కొత్తగా తీసుకొచ్చారు. ఈ ఆన్లైన్ సిస్టమ్ యొక్క పేరు స్వర్ణ పంచాయతీ పోర్టల్. ఈ పోర్టల్కి సంబంధించి ఏమిటంటే మాకు వచ్చే ఆదాయం ప్రతిదీ కూడా ఆన్లైన్ చేయబడుతుంది. అంటే పన్ను చెల్లింపుదారుడు చెల్లించేటువంటి ఏ రకమైన పన్ను అయినప్పటికీ కూడా అది ఆన్లైన్ ద్వారానే చెల్లించాలనేటువంటిది ఒక నిబంధన. అదేవిధంగా చేయబడినటువంటి ప్రతి ఖర్చు, ప్రతి ₹1 ఖర్చుని కూడా ఆన్లైన్ ద్వారానే అప్రూవల్ ఇవ్వటం కానీ, లేదా దాన్ని ఆమోదించడం కానీ, లేదా దాన్ని ఖర్చు పెట్టడం కానీ ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ నియమ నిబంధనలకు మాత్రమే ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి ఆదాయంలోనూ కూడా 50% సిబ్బంది యొక్క జీతభత్యాలు 50% మించకుండా మిగిలినటువంటి 50% కూడా శానిటేషను, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా వీధి దీపాల నిర్వహణ, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడం తదితరికి క్లియర్గా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి మాత్రమే అది ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ పంచాయతీ పోర్టల్ అనేది రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉన్నది. త్వరలో దాన్ని ప్రజలకు కూడా యాక్సెస్ ఇచ్చి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మాకు ఉన్నతాధికారులు తెలియజేయడం జరిగింది. అంటే ఏ పంచాయతీలో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఖర్చు అవుతుంది అనేది అది తెలిసేటువంటి అవకాశం ఇకపై అందరికీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు అడిగింది రెండవది సిబ్బంది లేమితో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం గురించి అడిగారు. గతంలో ఆ ఇబ్బంది చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు సుమారు ఈ ఏలూరు జిల్లాలో 547 గ్రామ పంచాయతీలు ఉంటే 464 మంది సిబ్బంది ఉన్నారు. కొన్ని చోట్ల స్పెసిఫిక్గా కేటగిరైజేషన్ ఫిల్ అయ్యేటప్పుడు ఖాళీలు పూర్తి కాకపోవటం వల్ల అక్కడ సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం కూడా సర్దుబాటు చేసేటువంటి పరిస్థితి స్థానిక ఎంపీడీఓ ద్వారా ప్రతిపాదనలు అందితే చేస్తూ ఉంటాం. కానీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే నూతనంగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండేలాగా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. త్వరలో రీకేటగిరైజేషన్ పూర్తయిన తర్వాత సర్దుబాటు ద్వారా మొత్తం అన్ని పంచాయతీలకి ఒక సెక్రటరీ ఉండే ఏర్పాట్లు చేస్తారు. రాబోయే రోజుల్లో ఈ సమస్య కూడా ఉండదు. పంచాయతీలో పాలన చాలా సుస్పష్టంగా, చాలా దృఢంగా, ఎలాంటి అవకతవకలకి లేకుండా ప్రతి పంచాయతీ ఒక సెక్రటరీ ఏలుబడిలోకి తీసుకురావడానికి, అదేవిధంగా ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీతో పాటు ఆ పంచాయతీ అభివృద్ధి అధికారి ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, వచ్చిన ఆదాయాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలన్న దాని మీద కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా మా దృష్టికి తీసుకొచ్చిన ఆ నియమ నిబంధనల ప్రకారం ఎలాంటి సంకోచం లేకుండా వారి మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. సార్, గ్రామ పంచాయతీలలో వీధి లైట్లు నిరంతరం వెలుగుతున్నాయి. వాటిని పగలు ఆర్పేషన్ లేదు. గ్రామ పంచాయతీల్లో చెత్తగా ఎలా ఉంటున్నాయి, అవి పూర్తి స్థాయిలో సంపద సృష్టించేంత స్థాయిలో లక్ష్యం మీద పనిచేయటం. వాస్తవంగా మీరు చెప్పిన రెండు విషయాలు కూడా వాస్తవమే. కొన్ని గ్రామ పంచాయతీలలో ఈ వీధి లైట్లు అనేవి విద్యుత్ శాఖ వారితో అనుసంధానం చేసుకుని తరుడు వైర్ అనేది ఒకటే ఏర్పాటు చేసుకుని ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేసుకొని దీన్ని నియంత్రించవచ్చు. దీనికి కొంచెం అధికంగా ఖర్చు అనేది దృష్ట్యా గ్రామ పంచాయతీలు కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపట్లేదు. దీని మీద కూడా మనం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. త్వరలోనే దీని మీద ఒక
ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవడానికి మనం ప్లానింగ్ అంతా కూడా తయారు చేసాం. ఈ పంచాయతీ ఎన్నికల అనంతరం దాన్ని సరిచేయడానికి చర్యలు తీసుకుంటూ ఉంటాం. అలాగే సంపద కేంద్రాల యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామం నుంచి వచ్చినటువంటి అటు తడి చెత్త కానివ్వండి, ఇటు పొడి చెత్త కానివ్వండి, దీని ద్వారా గ్రామ పంచాయతీలు కొంత ఆదాయాన్ని సంపాదించి ఆ గ్రామ పంచాయతీల్లో ఏదైతే ఈ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం మనం సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది జీతపత్యాలకి అవసరమైతే ఈ సొమ్మును కూడా వాడుకోమని ఆదేశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు ఉత్తర్వులకి అనుగుణంగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఇంటి నుంచి కూడా పొడి చెత్త సేకరణకి సుమారు 30 రకాల ఐటమ్స్ను గుర్తించి ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేసి వాటిని ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వేస్ట్ యూనిట్ ద్వారా పొడి చెత్తను నియంత్రించడానికి, తడి చెత్తకి సంబంధించినంత వరకు తడి చెత్త నుంచి మనం వర్మి తయారు చేయడం అనేది ఒక కాన్సెప్ట్. అది ఆ కాన్సెప్ట్కి సంబంధించి పంచాయతీలు చేస్తూ ఉన్నాయి. కొన్ని పంచాయతీలు ఈ విషయంలో వెనకబాటు ఉండటానికి కూడా మనం గమనించాం. దీనికి గ్రేడింగ్ కూడా ఇచ్చాం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ కూడా జరిగింది. మాకు రాష్ట్ర కమిషనర్ గారి నుంచి, అడిషనల్ కమిషనర్ గారి నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినాయి. గ్రామాల్లో చెత్త అంతా రోడ్లు కూడా వేస్తున్నారు. వ్యాపారస్తులు కానీ హోటల్స్ సిగ్నల్ వ్యాపారాలు చేస్తుంటారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఖచ్చితంగానే గ్రామ పంచాయతీలో ఉండి తీరాలి. అలాగే చెత్త నిర్వహణ కోసం కూడా దీనికోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం పెట్టింది, స్వచ్ఛ పదం అని. అంటే గ్రామానికి మధ్యలో ఒక అవగాహనతో నిరంతరం దాన్ని పర్యవేక్షించి ప్రతి బుధవారం నాడు కూడా ఈ కార్యక్రమం పెట్టింది. మనం దీన్ని మీరు చెత్త ఉంది అని అనుకుంటున్నారు, కానీ దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణకు ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ ట్రాకింగ్ అంటే పంచాయతీరాజ్ 1 యాప్ అనే దాంట్లో క్లాప్ చక్రాల్లో రోజువారీ చెత్త ఇంటి నుంచి సేకరిస్తున్నారా లేదా, అలాగే వారానికి కనీసం మీ ఇంటికి 2 సార్లు వచ్చి మీ చెత్తను సేకరిస్తున్నారా లేదా, స్వచ్ఛ పదం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా లేదా, స్వచ్ఛరథం అనేది వస్తుందా లేదా అనేది. దీని మీద IVRS కాల్స్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికీ అది 65 నుంచి 70% పాజిటివ్గా ఉన్నది. ఇంకొక 30% నెగిటివ్ వస్తూ ఉంది. ఆ 30% నెగిటివ్కి కారణాలు ఏంటి, అది పంచాయతీ కార్యదర్శుల యొక్క పనితీరా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతర కారణాలు ఏమైనా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అనేది ప్రతి వారం కూడా సమీక్ష చేసి వాళ్ళకి తగిన ఆదేశాలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. మండలాల్లోనూ గౌరవ మంత్రివర్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు పార్థసారథి సార్ గారి ఆధ్వర్యంలో వారు నేరుగా ప్రతి గ్రామాన్ని కూడా క్షుణ్ణంగా పర్యటిస్తూ ఉంటారు. వారి పర్యటనలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ పలు సందర్భాల్లో వారు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే IVRS కాల్స్లో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో చాట్రాయ్ అనే గ్రామంలో నెగిటివిటీ శాతం ఎక్కువ ఉండటం వల్ల జిల్లా పంచాయతీ అధికారిగా నేను చాట్రాయ్ గ్రామం మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ సిస్టమ్ మీద పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అగిరిపల్లి మండలం, అలాగే ముసులూరు, నూజివీడు మండలాల్లో కూడా పర్యటించడం జరిగింది. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కాకపోయినా తరచుగా మేము మా దృష్టికి వచ్చిన వెంటనే క్షేత్ర పర్యటన చేసి సూచనలు ఇస్తూ ఉంటాం. అలాగే మంత్రివర్యులు వారు తెలియజేసిన అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు చర్యలు కూడా తీసుకుంటాం. ఈ చెత్త నిర్వహణ చేసేటువంటి కార్మికుల యొక్క వేతనాలు గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం మీద గ్రామ పంచాయతీ మాత్రమే తీసుకునేటువంటి చర్య. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవాలి. అందులో జిల్లా స్థాయిలో తీసుకునేది ఏమీ ఉండదు. ఎందుకంటే వారికి వచ్చేటట్టు ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని వారు ఆ గ్రామంలో ఈ శానిటేషన్, అలాగే మంచినీటి నిర్వహణ, వీధి దీపాలకి వారి జీతాల నుంచే ఖర్చు చేయాలి. కాబట్టి అది వారి నిర్ణయం తీసుకోవచ్చు. అది అన్ని పంచాయతీల్లోనూ ఒకే రకంగా ఉండదు. వారికి వచ్చే ఆదాయాన్ని బట్టి, వారు ఖర్చు చేసుకునే నిబంధనలను బట్టి, పరిమితిని బట్టి వారి నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.